హాయ్ ఫ్రెండ్స్, కైలాస పర్వతం ఎక్కిన మనిషి ఇప్పటివరకు బ్రతికి ఉండకపోవడం అనేది ఇంకా రహస్యంగానే ఉంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రహస్యం గురించి తెలిసిపోతుంది. దీని వెనుకున్న కారణాలేంటి, ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి మీతో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రష్యాలో ఉండే ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు. అతను 8000 అడుగుల ఎత్తున ఉండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు 6638 అడుగుల ఎత్తులో ఉండే కైలాస పర్వతం ఎక్కడం ఎంత అనుకున్నాడు. చాలా మంది అతను ఇలా చేయడాన్ని వద్దు అని చెప్పారు. కానీ ఆ మౌంట్ క్లైంబర్ పూర్తి నమ్మకంతో ధైర్యంతో కైలాస పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. సగం దూరం కూడా వెళ్ళక ముందే ఆ మౌంట్ క్లైంబర్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే అక్కడ ఆక్సిజన్ ఎక్కువగానే ఉంది, కానీ అతనికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కూడా అతను ఆ పర్వతం ఎక్కడం ఎక్కడా ఆపలేదు. అలా కొంత దూరం వెళ్ళాక ఆ మౌంట్ క్లైంబర్ యొక్క గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది. విచిత్రంగా అతని గోర్లు జుట్టు చాలా స్పీడ్గా పెరగడం మొదలైంది. ఇంకా అతనికి తన వయసు కూడా పెరుగుతున్నట్టుగా అనిపించింది. అతను ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉండే మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కగలిగాడు. కానీ అతనికి మౌంట్ కైలాష్ అంటే భయం వేయడం మొదలైంది. అతనికి అక్కడ ఎవరో పక్కనే ఉండి అక్కడ మనిషి ఉనికి అనేది ఇష్టం లేదని చెబుతున్నట్టుగా అనిపించింది. అలాంటి విచిత్రమైన అనుభవాల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ పర్వతాన్ని ఎక్కడం అక్కడే ఆపేశాడు. అతను కిందకి వస్తున్న కొద్దీ అతని గుండె కొట్టుకునే వేగం మామూలు స్థాయికి రావడం మొదలైంది. శ్వాస తీసుకునే సమస్య కూడా తీరిపోయింది. ఈ విషయాలన్నీ వింటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. కైలాస పర్వతాన్ని ఎవ్వరూ కూడా ఎందుకు ఎక్కలేకపోయారో దీని తర్వాత తనకి తెలిసింది. ఎవరైతే ఎక్కడానికి ధైర్యం చేశారో వాళ్ళు ఇప్పుడు లేరు. అయితే కైలాస పర్వతం పైన ఎలాంటి రహస్యమైన శక్తి ఉంది? దాని కారణంగానే మనిషి కైలాస పర్వతం పైకి వెళ్ళలేకపోతున్నాడా? కైలాస పర్వతం పైన నిజంగానే దేవతలకే దేవుడైన మహాశివుడి నివాసం ఉంటుందా? ఏదైతే కైలాసాన్ని మనం మహాదేవుడి నివాసం అనుకుంటున్నామో అది అతని నివాసం కాకుండా మహాదేవుడే విరాజితుడై ఉన్నాడేమో? అసలు ఎలాంటి కారణాల వల్ల కైలాస పర్వతాన్ని పిరమిడ్తో పోలుస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం, కైలాస పర్వతం మన పక్క దేశం టిబెట్లో ఉన్న ఒక ప్రాంతం. దీని అంశం భారత్, చైనా వరకు వెళ్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు. ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కన్నా దాదాపు 2000 మీటర్లు తక్కువ, అంటే 6638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే క్లైంబర్స్ తమ వెంట ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే శిఖరం చివరికి చేరుకునే దశలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతూ వస్తాయి. కానీ కైలాస పర్వతం మీద అలాంటి సమస్య లేదు. అక్కడ మనుషులకు సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత కష్టమైనా కూడా మౌంట్ ఎవరెస్ట్ పైకి 7000 మంది వరకు ఎక్కారు. కానీ కైలాస పర్వతం మీద సగం దూరం కూడా ఎవ్వరూ చేరుకోలేకపోయారు. ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోయారు కూడా. ఇప్పటికీ కైలాస పర్వతం పైన భగవాన్ శివుడు ఈ రోజుకి అక్కడ నివాసం ఉన్నాడని హిందూ ధర్మ గ్రంథాల్లో రాసుంది. వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మంలోని దేవీ దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు మాత్రమే కావు. వాళ్ళు ఎలాంటి శక్తులు అంటే వేరు రూపాల్లో ఇప్పటికీ వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మనుషులు చూడడం అనేది అసంభవం. అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం. అక్కడ ఎప్పుడూ కూడా భగవాన్ శివుడు ఉన్నాడనే భావన కలుగుతూ ఉంటుంది. ఈ జన్మలో శివుడు దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతని నివాస దర్శన భాగ్యం మాత్రం తప్పక ఉంది. ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుందని అంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలోనే పెద్ద పర్వతం కాకపోయినప్పటికీ దీని నవ్యత దీని ఎత్తులో కాదు, దీని ఆకారంలో ఉంది. ఇది ప్రాణం ఉన్న శివలింగంలా కనబడుతుంది. ఈ రహస్యం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక రీసెర్చర్స్ టీం చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. ఈ మధ్యనే ప్రపంచంలోని వైజ్ఞానికుల ద్వారా జరిపిన కొన్ని పరిశోధనల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ అద్భుతమైన కైలాస పర్వతం ఉందో అదే ఈ భూమి యొక్క సెంటర్ పాయింట్. ప్రతి మనిషికి సెంటర్ అతని నాభి. అలాగే భూమికి నాభి కైలాస పర్వతం. అందుకనే ఎవరైనా వ్యక్తి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే అతన్ని దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయడం మానేస్తుంది. పరిశోధకుల ప్రకారం కైలాస పర్వతం దగ్గర 4 దిక్కులు కలుస్తాయి. ఈ పర్వతం భూమి మీద ఉన్న అన్ని జీవ జంతువులు జీవించుండడానికి కావలసిన వాతావరణం ఏర్పరుస్తుంది. అందుకనే ఈ పర్వతాన్ని ప్రాకృతిక శక్తుల భాండాగారం అని పిలుస్తారు. ఎప్పుడైనా ఎవరైనా ఈ కైలాస పర్వతం మీదకి ఎక్కడానికి సాహసం చేస్తే ఒక ప్రత్యేక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన అసామాన్యమైన ఘటనలు జరుగుతాయి.
అక్కడికి ఎక్కడానికి వెళ్ళిన వాళ్ళు భయపడి వెనక్కి తిరిగి వచ్చి అక్కడ ఏదో ఉంది, అది తరచుగా ఇక్కడికి రావద్దని, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోమని సంకేతాలు ఇస్తుందని చెప్పడం జరిగింది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. చలి ఒక్కసారిగా పెరుగుతుంది. మనిషి గుండె వేగం రెండింతలు పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ ఉన్నప్పటికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు, కైలాస పర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు మనిషి గోర్లు, తల వెంట్రుకలు చాలా స్పీడ్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖం మీద ముడతలు పడుతున్న భావన కలుగుతుంది. వయసు 2-3 ఇంతల వేగంగా పెరుగుతున్నట్టు అనిపిస్తుందని కొందరు చెప్పారు. ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వాళ్ళు ఇప్పటికీ వెనక్కి తిరిగి రాలేదు. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం శివుని యొక్క నివాసం అని భావిస్తారు. ఆయన అనుమతి లేకుండా అతని స్థానానికి రావడం అనేది ఆయన జరగనివ్వడు. అంటే కైలాస పర్వతం పైకి ఎక్కడం అనేది అసంభవం. ఈ ప్రపంచమంతటా కైలాస పర్వతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకరు ఒకటి చెప్తే వేరొకరు ఇంకొక కథ చెప్తారు. 1999లో రష్యాకి చెందిన ఒక వైజ్ఞానికుడు కైలాస పర్వతం యొక్క రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక టీంని తయారు చేశాడు. అతను చాలా కాలం వరకు రీసెర్చ్ చేసిన తర్వాత ఆ వైజ్ఞానికుడు కైలాస పర్వతం ప్రాకృతిక శిఖరంలా కనబడడం లేదని తన బుక్లో రాసుకున్నాడు. దాని కొన మనుషులు తయారు చేసిన పిరమిడ్లా ఉంటుందని, కైలాస పర్వతం ప్రాకృతిక సిద్ధమైంది కాదని, అది మనిషి లేదా వేరే శక్తి ద్వారా తయారు చేయబడి ఉంటుందని అతను వివరించాడు. ఆ ప్రాంతంలో విచిత్రమైన తరహాలో రేడియేషన్ ఉండడం వల్ల కైలాస పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్తారు. ఒకవేళ కైలాస పర్వతాన్ని ప్రత్యేక శక్తి ద్వారా తయారు చేసినదిగా భావిస్తే కైలాసాన్ని నిర్మించింది మరెవరో కాదు, స్వయంగా మహాశివుడే. అన్ని రకముల వాదనలు, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని కైలాస పర్వతం ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఇప్పటి నుండి 22 సంవత్సరాల ముందు 2001లో ఆఖరిసారి ఒక వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ స్పెయిన్కి చెందిన ఆ టీం కైలాస పర్వతాన్ని ఎక్కడమైతే మొదలుపెట్టారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ పర్వతం ఎక్కడానికి వెళ్ళలేదు. భారత్, టిబెట్ సహా ఎన్నో దేశాల ప్రజలు ఆ పర్వతాన్ని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకని దీనిని ఎక్కడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది. ఈ రోజుకి కూడా ప్రజలు అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు కైలాస పర్వతం కనపడగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు నిరంతరం ఒక సౌండ్ వినపడుతుంది. మీకు చుట్టుపక్కల ఒక విమానం ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ శ్రద్ధగా వింటే ఆ శబ్దం డమరుకం లేదా ఓంలా వినపడుతుంది. కానీ వైజ్ఞానికులు మాత్రం మంచు కరగడమే దీనికి కారణం కావచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ దీని వెనుకున్న అసలు కారణం ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. అక్కడ వినిపించే శబ్దం చాలా రహస్యం, ఇంకా ప్రత్యేకం. అందుకని బ్రతుకున్న ఏ మనిషి కూడా ఆ పర్వతం పైకి వెళ్ళలేదు. ఎవరైతే ఎలాంటి పాపం చేయలేదో అతను చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటాడట. కైలాస పర్వతం దగ్గర బ్రహ్మతాల్ ఉంది. దీని ఆకారం సూర్యునిలా కనబడుతుంది. దీని దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలోని ఎందరో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో రాక్షసతాల్ ఉంది. అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్లరు. దీని ఆకారం చంద్రుడిలా ఉంటుందని భావిస్తారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బ్రహ్మతాల్లో నీరు తీయగా ఉంటే రాక్షసతాల్లో నీరు చాలా ఉప్పగా ఉంటుంది. ఈ కారణంగానే బ్రహ్మతాల్ సానుకూల శక్తులకు కేంద్రం, రాక్షసతాల్ ప్రతికూల శక్తులకు కేంద్రంగా భావిస్తారు. ఈ 2 శక్తుల మధ్యలో నిలబడి ఉంది కైలాస పర్వతం. ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీరు కైలాస పర్వతం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.